సార్ నమస్కారం. నమస్కారం. బాగున్నారా? బాగున్నాం. మీ వయసు ఎంత ఉంటుంది? నా వయసు 70. 7 అయినా ఇంకా రాజకీయం వదిలిపెట్టబోయట్లేదా? రాజకీయం అంటే నేను ఫస్ట్ నుంచి అట్లా వ్యవసాయం మీద ఎక్కువ ఇంట్రెస్ట్. నేను ఏదో మామూలుగా రాజకీయం 1980 నుంచి మేము రాజశేఖర రెడ్డి గారి అడుగుజాడల్లో నడుచుకుంటూ ఒక రాజశేఖర రెడ్డి అంటే మాకు విపరీతమైన ప్రేమ, బంధం, అనుబంధం రకరకాలుగా అనుబంధం ఉంది. అప్పటి నుంచి కంటిన్యూ చిన్న వయసులోనే అంటే నా మ్యారేజ్ కాకముందు నుంచి రాజకీయాల మీద చాలా ఆసక్తిగా ఉండేవాడిని. దాదాపు నేను ఒక పెళ్ళైన 20 సంవత్సరాలు కూడా అంటే వేరే ఫ్యామిలీని కూడా పెద్దగా పట్టించుకోకుండా ఎక్కువ రాజకీయాల్లోనే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపేవాడిని. అంటే మీది మరి సంపన్న కుటుంబం? ఏం లేదు, ఏదో మాకు పెద్దవాళ్ళు ఒక 5 ఎకరాలు పొలం ఉన్నింది. 5 ఎకరాల పొలం అంటే అప్పుడు ఏదో ఎకరా 3,000 అంటే 15,000. అప్పుడు ఏదో కొంచెం బిజినెస్ చేసి నష్టం వచ్చి 5 ఎకరాలు కూడా అమ్మేశారా? అమ్మేసి చేసి పిల్లలను చదివించుకోవాలా, నాకు 2 అబ్బాయిలు, మనము ఆ పిల్లలన్నా చదివించుకోవాలని మేము జనరల్ గా 1982లో ప్రొద్దుటూరు రావడం జరిగింది. అప్పుడు పిల్లలు ఒకరు 2వ తరగతి, ఒకరు 3వ తరగతి. బిజినెస్ స్టార్ట్ చేశారా? వీడికి వచ్చి ఆల్రెడీ నేను ముందు చేసి శనక్కాయలు అంటే గ్రౌండ్ నట్ సీడ్ పల్లెల్లో తెచ్చి వ్యాపారం చేసేవాళ్ళం. వీడికి వచ్చిన తర్వాత 1990లో ఆయిల్ మిల్ లీజు తీసుకొని నేను స్టార్ట్ చేయడం జరిగింది. అంటే దగ్గర 90 సంవత్సరం వరకు బాగా రాజకీయాల్లో ఎక్కువ మైసూరారెడ్డి గారి వెంట బాగా తిరుగుతూ, కొంచెం మైసూరారెడ్డి అంటే మంచి మేధావి, మైసూరారెడ్డి దగ్గర మేమంతా శిక్షణ పొందినాం రాజకీయంగా. మరి ఎప్పుడన్నా మీరు మైసూరారెడ్డి గారితో ఏమన్నా మీకు నష్టం జరిగిన సందర్భాలు ఉన్నాయా? మైసూరారెడ్డి గారితో ఇప్పుడు నష్టం జరగలేదు. తర్వాత రాజశేఖర రెడ్డి గారు కంటిన్యూ రాజశేఖర రెడ్డి అభిమానులు మేము. అంటే మైసూరారెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు కాబట్టి మేము రాజశేఖర రెడ్డి అడుగుజాడల్లోనే మైసూరారెడ్డికి సపోర్ట్ చేస్తున్నాం. జగన్ గారితో ఎప్పుడు సంబంధం? 2004లో జగన్మోహన్ రెడ్డి గారు ఎంటర్ అయినారు గ్రామాలు తిరగడం. ఆయన ఒక వర్గం అంటూ ఏర్పరచుకోవాలని 2004లో స్టార్ట్ చేయడం. అప్పుడు మేము బాగా యూత్ కదా జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖరుడు గారు నాకు చాలా క్లోజ్. 2004 నుంచి మేము జగన్మోహన్ రెడ్డి గారితో బాగా సన్నిహితంగా ఉండడం జరిగింది. మేము 2007 సంవత్సరంలో తిప్పలూరులో ఒకటి వృద్ధాశ్రమం కూడా ఏర్పాటు చేసినాం. 2007లో మాకు ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారే ప్రారంభం చేయడం కూడా జరిగింది. అప్పుడు మా భార్య సర్పంచ్ గా ఉన్నింది. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు సిమెంట్ ఫ్యాక్టరీ కూడా వచ్చింది. మా పంచాయతీ అంటే పక్క పంచాయతీలో సిమెంట్ ఫ్యాక్టరీ, మాది మైనింగ్ కాబట్టి ఆల్రెడీ ఇంకా మాకు జగన్మోహన్ రెడ్డి గారితో అత్యంత సంబంధం. అక్కడ సంబంధించి ఏదన్నా రిజర్వేషన్స్ కావాలంటే మా భార్య పేరుతో సంతకాలు చేయడము, వాళ్ళు ఏదన్నా గిఫ్ట్ గా అంటే మేడం కదా ఏదన్నా బంగారట కొనుక్కోండి అని చెక్కులు ఇచ్చినా మేము దాన్ని తిరస్కరించినాం. మాకు అవసరంలే. అప్పటికి మేము బాగా డెవలప్ అయినాము. మేము ఎప్పుడు కూడా ఒకటి ఆశించే వాళ్ళం కాదు. ఎటువంటి పరిస్థితుల్లో మనము ఏదైనా ఎవరికి సాయం చేయాలనే గుణము నాకు కానీ మనం మీరు ఏది కూడా మాకు అవసరంలే. ఆల్రెడీ కొంతమందికి ఫ్యాక్టరీ తయారైనాక కొంతమందికి ఉద్యోగాలు ఇవ్వమని చెప్పడం జరిగింది. తర్వాత వచ్చేసి ఇంకా 2004లో మైసూరారెడ్డి గారు పార్టీ మారడము, ఇంకా రాజశేఖర రెడ్డి గారి కుటుంబం ప్రేమతో ఇంకా అలాగే కొనసాగడము. 2004 నుంచి ఇంకా కంటిన్యూగా మేము జగన్ గారితో బాగా సన్నిహితంగా ఉండడము. 2009లో మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీగా, ఆదినారెడ్డి గారు ఎమ్మెల్యేగా అంటే మా ఎర్రగుంట్ల నియోజకవర్గం ఆల్రెడీ ఫస్ట్ ఉమ్మలమడుకు విలీనం కావడం జరిగింది. ఆ రోజు మాకు ఆల్రెడీ భారీగా జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ఒక కార్యకర్తల సమావేశం పెట్టడం జరిగింది మా ఎర్రగుంట్లలో భారీగా. ఆ రోజు వచ్చేసి ఆ కార్యకర్తల సమావేశంలో ప్రతి ఎర్రగుంట్ల గ్రామానికి సంబంధించి ప్రతి ఒక్క నాయకుడు మేము భారీగా మెజార్టీ తెస్తాము, ఎర్రగుంట మండలంలో 20,000 తెస్తాము, 50,000 తెస్తామని అందరూ మాట్లాడిన సందర్భంగా చివరగా నేను మాట్లాడి, ఇప్పుడు మనకు జగన్మోహన్ రెడ్డికి ఆల్రెడీ మనం ప్రెస్టేజ్ గా ఓట్లు తెచ్చే బాధ్యత ఉంది. ఇక్కడ మైసూరారెడ్డికి మంచి పట్టుంది. ఇక్కడ ఏ బూత్ కూడా మన కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ వచ్చే అవకాశం లేదు. నేనైతే నా గ్రామానికి సంబంధించి 2 బూతుల్లో నేను ఖచ్చితంగా మెజార్టీ తెస్తా. నేను మెజార్టీ తెచ్చి ఛాలెంజ్ కూడా చేసిన. మెజార్టీ లేని పక్షంలో నేను జగన్మోహన్ రెడ్డి గారికి కూడా పోను అని కార్యకర్తల సమావేశం సందర్భంగా మీటింగ్ లో చెప్పడం జరిగింది. దాని ఆల్రెడీ మైసూరారెడ్డి కుటుంబంగా ప్రెస్టేజ్ తీసుకున్నారు. వాళ్ళు కూడా ఛాలెంజ్ చేసినాడని. అయితే నా బూతుల్లో 2 బూతుల్లో ఒక బూతులో 110, ఒక బూతులో 50 ఓట్లు, 160 ఓట్లు ఆ రోజు
2009లో మెజార్టీ తేవడం జరిగింది. తర్వాత వచ్చేసి వెంటనే ఇంకా ఏ గ్రామం కూడా మెజార్టీ లేదు, మిగతా అన్ని బూతులు కూడా టీడీపీకి మెజార్టీ. వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు నన్ను పిలిపించి, అన్న నీ అట్టటోళ్ళు నాకు కావాలని పూర్తి నమ్మకంతో వెనకమడితే 10 సిమెంట్ ఫ్యాక్టరీలో 10 ఉద్యోగాలు చెప్పినాడు, మా వాళ్ళకు 10 ఉద్యోగాలు అయిపోయి కిసాన్ ఆ నుంచి నాకు మంచి స్పీడప్. డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఇంకా ఆ రోజు నుంచి ఆయన ఎప్పుడు పులివెందులకు వచ్చినా అని రమ్మనడము, ఆయన కారులో నన్ను ఎక్కించుకొని పోవడము, చాలా గౌరవం ఇచ్చాడు. ఆ రోజు నుంచి నాకు చాలా గౌరవం ఇచ్చాడు. దాని ఫలితమే మీకు ఇప్పుడు దాని ఫలితం కాదు, 2014లో ఆల్రెడీ జిల్లా పరిషత్ చైర్మన్ సంబంధించి జెడ్పీటీసీ మా ఎస్సీలకు వచ్చింది. ఆల్రెడీ జెడ్పీ చైర్మన్ రిజర్వేషన్ వచ్చింది. జెడ్పీటీసీకి వచ్చిన సందర్భంగా మాకు వచ్చేసి మా గ్రామానికి చెందిన జి రవి అని నేను జెడ్పీటీసీగా పోటీ చేయించి నేను కొంత ఖర్చు పెట్టుకోవడం జరిగింది. అప్పుడు బాగానే ఖర్చు అయి ఉంటాయి కదా, అప్పుడేం పెద్ద ఖర్చు కాలే. తర్వాత వచ్చేసి ఈ తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చినప్పుడు 39 సీట్లు ఆల్రెడీ 41 సీట్లు ఆల్రెడీ వైఎస్ఆర్సీపీకి రావడం జరిగింది. కేవలం 9 సీట్లు తెలుగుదేశం పార్టీకి రావడం జరిగింది. అంటే తెలుగుదేశం అధికారం వచ్చిన కారణంగా వాళ్ళు లాగుతారు. అప్పటికి ఒక 45 మందిని లాగినారు. లాగితే ఈ ఆదినారెడ్డి నాయకత్వంలో ఆదినారెడ్డి అవినాష్ రెడ్డి ఇద్దరు కడపలో సమావేశమై నన్ను పిలిపించి, మనం ఇది దాటిపోయే పరిస్థితి ఉంది, మనం ఒక క్యాంపు పెట్టాలా, నువ్వు వచ్చేసి క్యాంపు ఖర్చు పెట్టు, ఏదో ఒక 60 లక్షలు 70 లక్షలు వచ్చి ఆ రోజు చెప్పడం జరిగింది. అందరినీ క్యాంపుకి ఎత్తినాం. ఈ తెలుగుదేశం వాళ్ళు ఫోన్ చేయడము, తలా ఎంత ఇస్తామని డిమాండ్ చేయడంతో భారీగా మేము కూడా ఇచ్చే పరిస్థితి ఏర్పడింది. ఇంకోటి ఇక్కడ మీ కొరకు మా పార్టీ కొరకు జగన్మోహన్ రెడ్డి మీద అభిమానంతో ఒక ఆదినారెడ్డి గారు బాగా ఇది ప్రిస్టేజ్ తీసుకున్నాడు, మన చేతి నుంచి దాటిపోయి. అంటే ఆదినారెడ్డి నాకు నేను ఇస్తానా, నా దగ్గర ప్రస్తుతానికి అమౌంట్ లేదు, ఆదినారెడ్డి నేను ప్రిస్టేజ్ గా మనం చేసుకోవాలనే పద్ధతిలో చేసుకున్నాము. మళ్ళా సరే ఏదేమైనా నిలబెట్టుకున్నాం. ఇంకోటి ఇక్కడ ఆంధ్ర తెలంగాణ అజిటేషన్ ఒకటి ఉంది. మళ్ళీ ఇప్పుడు ఆల్రెడీ డివైడ్ అయిపోయినాయి. 14లో సపరేట్ అయిపోయింది, టీడీపీ అధికారంలోకి వచ్చింది. ఆల్రెడీ ఎన్ని జరిగిపోయినా జిల్లా పరిషత్ చైర్మన్ నేను ఎప్పుడు చేయలే. ఎన్నిక అయిపోయిన తర్వాత 2014లో ఆల్రెడీ 2015లో ఆదినారెడ్డి గారు తెలుగుదేశం పార్టీ లేకపోయినారు, మమ్మల్ని కూడా రమ్మన్నారు. చాలా ఒత్తిడి చేసినాడు. ఆల్రెడీ అన్న ఆ రోజు నీకు నేను హామీ ఇచ్చినా, నువ్వు దగ్గర 3 కోట్లు డబ్బులు పెట్టినావు, నీకు వడ్డీ మొదలు ఒక 5 కోట్లు అవుతుంది, మళ్ళా నీకు పార్టీ నుంచి వచ్చే నీకు మినిమం అంటే జిల్లా పరిషత్ 3 ఏళ్ళు టైం ఉంది కదా, చంద్రబాబు ద్వారా చెప్పినాడు ఆల్రెడీ, సంవత్సరం 100 కోట్ల వర్కులు కూడా ఇస్తాము, నీకు మంచి బెనిఫిట్ ఉంటుంది అంటే పెట్టిన దానికి ఆర్థికంగా దగ్గర 10% వేసుకుని ఒక 30 కోట్లు లబ్ధి పొందుతావు, ఈ డబ్బు వడ్డీ గిడ్డీ అంతా కలిసి 5 లక్షలు అవుతుంది అని చెప్పి చాలా హ్యాపీగా చెప్పినాడు. అయినా జగన్మోహన్ రెడ్డి గారు నాకు అత్యంత సన్నిహితంగా ఉన్నారు కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి మనసు బాధ పెట్టకూడదు, ఆయన తల వంచుకుండే పని రాష్ట్రంలో తేకూడదనే ఒక గొప్ప ఉద్దేశంతో నేను ఆల్రెడీ ఆ రోజు డబ్బు కూడా నేను లెక్క చేయకుండా నిలబడడం జరిగింది. ఆల్రెడీ ఈ పేపర్లో రకరకాల వార్తలు రావడం జరిగింది. ఆల్రెడీ జిల్లా పరిషత్ చైర్మన్ రేపు టీడీపీ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు నాకు హైదరాబాద్ నుంచి ఫోన్ చేసినప్పుడు నేను జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి పోవడం జరిగింది. ఏమన్నా పరిస్థితి అంతా ఈ రకంగా ఉందని, నేను ఎటువంటి పరిస్థితుల్లో పార్టీ ఇచ్చి పెట్టుకోను సార్ అని హామీ ఇచ్చినాడు. ఆయన నువ్వు జిల్లా పరిషత్ కాపాడుకుంటే నేను సీఎం అయితే నువ్వు సెకండ్ ప్లేస్ అని చెప్పినాడు, సెకండ్ ప్లేస్ అని చెప్పినాడు. సరే ఆదినారెడ్డి ఇంకా ఆల్రెడీ తెలుగుదేశంలో అయిపోయినాడు, అక్కడ ఆల్రెడీ జమ్మనోడుకు సంబంధించి ఖాళీ అయింది. ఆ రోజు నాకు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేసి ఆల్రెడీ అన్న నువ్వు ఇన్ఛార్జి తీసుకో జమ్మలమడుకు అని చెప్పినాడు. ఆ రోజు 2015లో నాకు చెప్పినాడు. అది చెప్తే మనం ఆర్థిక పరిస్థితి అప్పుడే అప్పుల్లో అయినామా, అప్పుడే అప్పుల్లో ఉన్నాము, ఆర్థిక పరిస్థితి కూడా ఆలోచన అదే ఇప్పుడు చెప్తా చూడండి. ఆల్రెడీ మనం ఆర్థికంగా రేపు ఎలక్షన్స్ అంటే 30 కోట్లు 40 కోట్లు డబ్బులు కావాలా. ఆ ఇద్దరు ఆదినారెడ్డి ప్లస్ రామసుబ్బారెడ్డి వాళ్ళు ఒక ప్యాక్షన్ జమ్మలమడుగు కంటే ఇద్దరు ఏకమైనప్పుడు మనం నిలబడి పోరాడగలమా, డబ్బులు ఖర్చు పెట్టుకోవాలా, మన దగ్గర ఆల్రెడీ డబ్బులు లేవు, ఈ ఆర్థికంగా ఇబ్బంది పడతామనే ఉద్దేశంతో నాకు వద్దన్నా. ఆల్రెడీ ఒక 2-3 మంత్స్ ఆల్రెడీ ఆయన నా కోసం ఆపినాడు. ఆల్రెడీ ఆపిన తర్వాత మైసూరారెడ్డి గారు చాలా గొప్ప రాజకీయంలో గొప్ప వ్యక్తి, చాలా ఆయన ఆ రోజు ఆల్రెడీ తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు.
ఆయన ఇటు వచ్చిండు. తెలుగుదేశం పార్టీలో పోకుంటే ఆ రోజు మైసూరారెడ్డి మాకు ఇన్ఛార్జి. ఆయన తెలుగుదేశం పైన కారణంగా మైసూరారెడ్డి కుటుంబం అంటే ఒక గొప్ప కుటుంబము, వాళ్ళకు రాజకీయంగా మంచి బలం ఉందనే పద్ధతిలో వాళ్ళ తమ్ముని కొడుకు ఆ రోజు ఇన్ఛార్జ్ చేయడం జరిగింది. ఎవరు ఇప్పుడున్న సుధీర్ రెడ్డి గారు. ఆల్రెడీ మేము కూడా సహకరించినాము. 2019లో మేము కూడా సపోర్ట్ చేసినాము, తిరిగినాము, మంచి మెజార్టీ కూడా తిప్పడం జరిగింది. తర్వాత వచ్చేసి నేను సీఎం గారి దగ్గరికి పోయినప్పుడు, సార్ నీ ఆల్రెడీ నువ్వు సీఎం అయిపోతున్నావు, ఎలక్షన్ అయిపోయిన తర్వాత కలిసిన ఆయన హైదరాబాద్ లో. ఏం కావాలా నీకంటే, సార్ నువ్వు చెప్పినావు కదా ఆ రోజు సెకండ్ ప్లేస్ అని, నువ్వు ఏది ఇస్తావో చెప్పమన్నా. ఆయన జిల్లా పరిషత్ నీ ఆందోళన ఉన్నాయి కదా, కంటిన్యూ నీకే చేస్తామని చెప్పినాడు. తర్వాత వచ్చేసి ఆయన సీఎం అయిన తర్వాత ఆల్రెడీ ఇంకా నాకు రాజకీయంగా ఎమ్మెల్యే కూడా సపోర్ట్ లేడు. నేను జగన్ అభిమానించే మనిషిని, జగన్ నేను అభిమానించే మనిషిని. సుధీర్ రెడ్డిని గెలిపించుకున్నారు కదా, మీ పాత్ర నేనంటే మొత్తము ప్రజలు విపరీతంగా ఓట్లు వేసినారు. నాదేముంది, నాది ఒక ఆటమ్మడి 500 ఓట్లు 1000 ఓట్లు నా పాత్ర ఉన్నట్టు 52,000 మ్యాట్ ఇచ్చినాయి. నేనేమన్నా ఒక 10,000 ఓట్లు తెచ్చేవాని కాదు. నేను ఓన్లీ జగన్మోహన్ రెడ్డి అభిమానిని. ఆల్రెడీ నాకు వచ్చేసి జిల్లా పరిషత్ చైర్మన్ నీకే పోనా అని చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత ఏ ఎమ్మెల్యే నాకు సపోర్ట్ లేడు. ఎమ్మెల్యేలందరూ ఆగిపెట్ట మన్నాకి సపోర్ట్ చేయడం, మమ్మల్ని సీఎం గారు పిలిచి నచ్చ చెప్పినాడు. ఆ రోజు నువ్వు నాకు జిల్లా పరిషత్ చైర్మన్ నాకు చేతిలో చేయడం ప్రాపించేయడం జరిగింది. ఇంకా ఏమి నాకు అన్యాయం చేస్తాను అంటే, ఏదో పన్నా ఇంకా నేను కార్పొరేషన్ పదవి ఏదో ఒకటి ఇస్తా అని, ఏదో నేను మా భార్య ఇద్దరం కూడా సీఎం గారి సమక్షంలోనూ 1.5 సేపు నేను బలంగానే నేను వివాదం అంటే నాకుండే సన్నిహితం. జగన్మోహన్ రెడ్డి అంటే నాకు అత్యంత ప్రేమ అభిమానం మొత్తం ఉంది కాబట్టి వాళ్ళ కుటుంబం మీద మాకు లోతైన అనుబంధం ఉంది. ఆక్షేపం వాళ్ళ మీద అంటే అన్ని రకాల మేము పూర్తిగా ఉన్నాం కాబట్టి నేను ఇంకా ఎటువంటి పరిస్థితుల్లో నేను గట్టిగానే మాట్లాడడం జరిగింది. అన్నా అదే నీకు నా ఈ జిల్లా పరిషత్ ఎలక్షన్ అయిపోయి పొన్నా నీకు ఏదో ఒకటి కార్పొరేషన్ ఇస్తానని జరిగింది. ఈ జిల్లా పరిషత్ చైర్మన్ మళ్ళా మధ్యలో వాయిదా జరగడము, వాయిదా పడడము, ఇమీడియట్ గా నేనైతే నేను ఇంకా జిల్లా పరిషత్ అయిపోయిన తర్వాతనే ఇవన్నీ కార్పొరేషన్లు భర్తీ చేస్తాననే పద్ధతులు ఉన్నప్పుడు అనుకోకుండా నాకు ఇది క్యాబినెట్ హోదా ఇవ్వడం జరిగింది. అడ్వైజర్ సీఎం గారికి అంటే సేమ్ సజ్జల గారి పోస్టే, సజ్జల గారి జీవో అయితే నాది కూడా అదే జీవోనే. ఆ రోజు నేను ఆల్రెడీ సీఎం గారి దగ్గరికి వెళ్ళి, సార్ నాకు జిల్లా పరిషత్ 5 సంవత్సరాలు, ఇది వచ్చేసి 2 సంవత్సరాల జీవో ఉంది, నాకు వద్దని చెప్పా. అప్పుడే చెప్తే అన్నా నేను ఉన్న రోజులు నీకు పదవి ఉంటుంది పోన్నా. ఆల్రెడీ చెప్పిన తర్వాత నాకు వచ్చిన తర్వాత నెల రోజుల తర్వాత నేను జాయిన్ అయిన పోస్ట్ లో. ఎందుకంటే మళ్ళీ ఆయన హామీ ఇచ్చిన తర్వాతనే నేను ఉన్నంత వరకు ఇస్తానన్న తర్వాతనే నేను జాయిన్ అయినా. ఆ రోజు నుంచి నేను రాష్ట్ర వ్యాప్తంగా ఒక నిజాయితీగా పనిచేసిన, ఎక్కడ కూడా ఒక మచ్చ కూడా లేకుండా నా చేతి నుంచి ఈ రోజు అనంతపురం జిల్లాలో 10 లక్షల రూపాయలు రైతులకు సాయం చేసిన నేను అన్ని విధాల. ఒక పదవికి నేను అర్హునిగా రైతుకు ప్రతి ఒక్క రైతుకు న్యాయం చేసిన, ఒక తుఫాన్లు కానీ ఏదైనా వచ్చినప్పుడు రైతులకు నేను జగన్మోహన్ రెడ్డి దగ్గరికి పోయి రైతులకు ఎంతో సాయం చేసినాం. సబ్సిడీ విషయంలో అయితే కానీ, ఇన్సూరెన్స్ విషయంలో కానీ, ప్రతి ఒక్కటి ఎక్కడ మిస్ అయిన వాళ్ళకి కూడా నేను జగన్మోహన్ రెడ్డి గారికి అంటే నేను ముఖ్యమంత్రి గారికి నేను సలహాదాన్ని కాబట్టి మాకు నెలకు సీఎం గారి దగ్గర 4-5 మీటింగ్లు ఉంటాయి. నన్ను బాగా ఒక పెద్దవానిగా నన్ను చాలా నేను నేను మా భార్య మేము పోయినప్పుడు ఈ జిల్లా పరిషత్ దాని గురించి నా పదవి గురించి పోయినప్పుడు ఆయన లోపల నుంచి వచ్చి వాకిల కాడ నుంచి మమ్మల్ని ఇద్దరిని పిలుచుకొని పోయి ఆయన కూకొని, మేము కూకునే తర్వాతనే ఆయన కూకుంటాడు. అంతే, నేనని కాదు, పెద్దోళ్ళు అంటే ఎంతో గౌరవం. నేను చాలా మంది రైతుల సమస్యల మీద రైతులను పిలుచకపోయినప్పుడు కూడా అంటే మొరటుగా ఉంటారు రైతులు, కొంతమంది పంచెలు కట్టుకొని టవల్ వేసుకుంటారు కదా, అట్టటోళ్ళను కూడా ఆయన కూకోబెట్టి ఆయన కూకుండేవాడు. ఒక ముఖ్యమంత్రి రాష్ట్రం కాదు దేశంలోనే ఏ ముఖ్యమంత్రి గౌరవించినంత రైతులను గౌరవించే ముఖ్యమంత్రి అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే. నేను ఘంటాపథంగా ఈ రోజు ఎక్కడైనా ఛాలెంజ్ చేసి చెప్తా, అంతే, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. రైతులంటే ఆయనకు అభిమానము, రైతులకు ఎటువంటి పరిస్థితుల్లో ₹1 నష్టం జరగకూడదు. రైతు అంటే ఆయనకు ఒక పెద్ద అభిమానం. అంటే రాజశేఖర రెడ్డి గారికి రైతు అంటే అట్నే ఉన్నింది, అదే కోవలో జగన్మోహన్ రెడ్డి గారికి కూడా విపరీతమైన ప్రేమ రైతుల మీద. ఎప్పుడు కూడా రైతులకు నష్టం జరగకూడదు, రైతులకు ఏం కావాలా. సో మీ పోస్ట్ పూర్తిగా న్యాయబద్ధంగా నేను న్యాయబద్ధంగా చేసిన 2 సంవత్సరాలు. ఆ 2 సంవత్సరాల తర్వాత ఎమ్మెల్యేలు కలిసి నాకు పోస్టు లేకుండా చేయాలా. సుధీర్ రెడ్డి కొంతమంది ఎమ్మెల్యేలు అంటే ఎందుకు, కారణం ఏమంటే నేను నిజాయితీగా ఉన్నా. కొన్ని సందర్భాల్లో వాళ్ళకు కూడా
ఏదన్నా వాళ్ళు ఇచ్చారేంది వాళ్ళు ఏదన్నా తినాలనుకున్నా అని మనం అడ్డం వేసినాం జనరల్ గా మరి ఇంకోటి మీరు ఈ రోజు అడ్డం వేశారు కదా మళ్ళీ వాళ్ళకే వచ్చింది కదా సీట్ అయితే ఇప్పుడు ఆ సీట్ పోయేది కదా మరి ఎందుకంటే ఆ రోజు ఏమైనా తిని ఉంటే ఆల్రెడీ మనం నిజాయితీగా పనిచేసినాము నిజాయితీగా చేసినాం కాబట్టి అందరూ పట్టుబట్టి మనకు పదవి ఎక్స్టెన్షన్ లేకుండా చేసిన తర్వాత 1.5 సంవత్సరం నుంచి ఇంకా నాకు మా ఎమ్మెల్యేనే పట్టుబట్టి దించినాడు కాబట్టి నేను ఆ రోజు నుంచి ఎమ్మెల్యే గారికి అడిగి పోవడంలో రాజకీయాల్లోనే పూర్తిగా నేను దూరంగా ఉండి నేను ఎంపీ గారికి కూడా చాలాసార్లు చెప్తే ఎంపీ గారు కూడా నాకు న్యాయం చేయలేదు. ఇప్పుడు మా జిల్లాకు సంబంధించి ఎంపీ గారు ఏం చెప్తే అదే సీఎం దగ్గరికి ఒకసారి పోయినా అని నువ్వు అవినాష్తో మాట్లాడినా అని చెప్పినాడు. అవినాష్ రెడ్డి మనకు ఎమ్మెల్యేను కాదని ఏమీ చేసే పరిస్థితి లేదని లాస్ట్కు నాకు డిసైడ్ అయిపోయింది. ఇప్పుడైతే జాతీయ స్థాయిలో ఏం జరుగుతుంది నిజాయితీగా ఉన్న వాళ్ళు మాత్రమే జైల్లో పడుతున్నారు. ఇప్పుడు ఇంత లోతుకు మనకు అవసరంలే చెప్పేది నేను దోపిడీ చేసింటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి బీజేపీకి పోతే ఇబ్బంది పడతా జగన్మోహన్ రెడ్డి ఏమైనా ఇబ్బంది పెడతాడేమో రేపు బీజేపీ నుంచి జగన్మోహన్ రెడ్డి దగ్గర పోతే బీజేపీ ఏమైనా ఇబ్బంది పెడతా నాకు లేదు. నేను ఆల్రెడీ నేను నిజాయితీగా ఉన్నా నా ఎక్కడ కూడా నా మీద నేను ఎక్కడ కూడా నేను నా బిజినెస్ వరకు నేను చేసుకుంటాను. మీరు నేనేముంది నేను బీజేపీ పార్టీకి సపోర్టింగ్ రేపు జాయిన్ అయితే పార్టీ మారడమే దాంట్లో ఏమి ఇబ్బంది ఏం లేదు. ఏదో ఒక అడుగు అక్కడ ఒక అడుగు ఇక్కడ లోపల ఒకటి బయట ఒకటి అనేది మన ఉద్దేశం కాదు. ఆల్రెడీ మీరు పార్టీ మారుతారు ఓకే మీరు గెలిపించుకోగలుగుతారు అనుకుందాం మనం గెలిపి మన చేతిలో లేదు ప్రజల చేతిలో అనుకుందాం. ఆ తర్వాత పరిణామం ఏంటి అబ్బాయికి ఏంది మళ్ళీ ఫ్యూచర్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే వస్తారు మనం చెప్పేది ఏం లే. ఇప్పుడు పిల్లలకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు. ఏం మా వాడిని అడిగి నేను సీట్ ఇవ్వని అడగలే జగన్ను మా వాడిని నేను అడగలే. మా కొడుకు వచ్చేసి నేను ఎమ్మెల్యే కావాలని మా వాడు కూడా నేను ఇంతవరకు మేము ఇంట్లో రాజకీయాల గురించి ఎప్పుడు కూడా మాట్లాడుకోము. మేము ఆ ఎమ్మెల్యే ఉండకూడదు. ఆ ఎమ్మెల్యే అయితే రాడు జగన్మోహన్ రెడ్డికి పార్టీకి నష్టం వాళ్ళు అడుగుతారు కదా నువ్వు ఎమ్మెల్యే వద్దంటాడో ప్రత్యామ్నాయం అడుగుతారు కదా ఆ పద్ధతిలో మా కొడుకు ఇవ్వని అడిగినాం అంతవరకే. మా కొడుకు కావాలా ఇంట్రెస్ట్ ఉండాలంటే మేము కూడా మా కొడుకు ఇంట్రెస్ట్ ఉంటే మేము కూడా 3 నెలల నుంచి కాన్ఫరెన్స్ లో మేము దిగి సేవా కార్యక్రమాలు చేసింది. మీరు ఎప్పుడో అధ్యక్ష అంటే దాదాపు 2014 ఈయన పార్టీ ఫిరాయించిన తర్వాతనే ఇక్కడ ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే ఫిరాయించే మీకు ఆ సీటు కేటాయించారు ఇన్ఛార్జి ఉండమని చెప్పారు. 3-4 నెలలు అయినా కానీ మీరు దాన్ని అంటే ఒకవేళ మీరు కనుక ఉంటే మాత్రం 2019లోనే అంబాటి కృష్ణారెడ్డి గారు అధ్యక్ష అనేవారు ఉండేవారు అంతే కదా. అంతే కదా మరి మనకు అవకాశం మనకు టైం బాగాలేదు ఇంతకాలం ఉంటుంది అనుకోలే మనం. అప్పుడే మరి నాకు ఇంత ఆర్థికంగా ఇబ్బంది ఉంది కదా అని మరి జగన్ కు ఏమైనా చెప్పలేకపోయారా? ఇప్పుడు ఎప్పుడు కూడా అంత దిగజారి ఎవరి దగ్గర నాకు అన్యాయం జరిగింది నాకు న్యాయం చేయమనేవనే కానీ ఎప్పుడు నేను నష్టపోయినా నేను కష్టపడి సంపాదించుకున్నాను ఆస్తులు ఆ రోజు 5 కోట్లకు అమ్ముకుంటే ఈరోజు 50 కోట్లు అయినాయి. ఇప్పుడు ఆ 5 కోట్ల బాపతి ఇప్పుడు 50 కోట్లకు మళ్ళీ అంటే మీరు క్లియరెన్స్ చేసుకోవడానికి పోతున్నారు అనుకోవచ్చా? ఇక్కడ ఏం లేదు నేను ఆ ఉద్దేశమే లేదు. ఆ ఉద్దేశం ఉంటే నేను నాకు ఇచ్చిన సలహా పోస్టులో నేను సంపాదించుకుంది 50 కోట్లు నా దాంట్లో ఆదాయ మార్గాలు ఉన్నాయి. నేను ఆ ఉద్దేశం లేదు. నేను ఈ రోజు కూడా నేను ఎక్కడైనా ఏం చెప్తా మీరు ఎమ్మెల్యేలుగా నిలబడుతున్నారు మీ దగ్గర డబ్బులు ఉంటే నిలబడండి కానీ మీరేదో ఒక వ్యాపారం మాదిరి డబ్బులు ఖర్చు పెట్టి ప్రజలను దోచుకు అన్యాయం చేసేది పద్ధతి కాదు. మీ దగ్గర మీరు ఎమ్మెల్యే కావాలంటే మీరు సొంత ఆస్తులు అమ్ముకొని నిలబడండి ప్రజలకు సేవ చేయండి. అంతేగాని నేనేదో 50 కోట్లు ఖర్చు పెట్టినా దానికి 200 కోట్లు కావాలి 300 కోట్లు అనేది పద్ధతి కాదు. దాన్ని పూర్తిగా నేను వ్యవస్థలో పూర్తిగా నేను వ్యతిరేకిస్తా పూర్తిగా. సో ఇక్కడ ఇంకొకటి మీకు ప్రధానంగా చెప్పాలంటే బీజేపీ అటు జనసేన ఇటు టీడీపీ ఈ కూటమి డబ్బులున్న వాళ్ళకే సీట్లు ఇస్తున్నారు రకరకాలు. సరే వాళ్ళు వస్తారా రారా అనేది ఒకటి. ఇక్కడ కూడా వైసీపీ వస్తారా రాదా అని ఒకటి. మీ అధ్యయనం ప్రకారంగా ఓన్లీ ఈయన మీదనేనా లేకపోతే రేపు రాబో కాలంలో పార్టీ అంటే ఎలాగూ పార్టీలు కూడా మారే అవకాశాలు ఉన్నాయి అంటే పార్టీలకు అధికారం కూడా మారే అవకాశాలు ఉన్నాయని ఏమైనా భావిస్తున్నారు? అవసరమే మనం ఈరోజు మన భవిష్యత్తు రైతుల కోసము న్యాయం జరుగుతుంది. రైతులు 90 ఎకరాలు రైతులు పోగొట్టుకున్నారు కాదు న్యాయం చేస్తామని మనకు అవసరం మనకు నాకు మా గ్రామ రైతులు ముఖ్యము అంతవరకే. నాకు బేటతో అవసరం లేదు. ఏ గవర్నమెంట్ స్వార్థమేం కాదు. ఒక అన్యాయం జరిగింది మా గ్రామంలో ఎమ్మెల్యే చేయలేకపోయినాడు అటు ఈరోజు ఆదినాయుడు చేస్తాడు పైన ఆల్రెడీ ఆయన నేషనల్ వే కాబట్టి
ఆయన చేతిలోనే ఉంటుంది, కేంద్రం చేతిలో ఉంటుంది. మాకు చేస్తాడనే మేము కావచ్చు కదా, ఒకవేళ కాంగ్రెస్ అవ్వచ్చు, కానీ కాంగ్రెస్ వచ్చే ఆదినారాయణ రెడ్డిగా ఒకవేళ ఓడిపోవచ్చు. పరిస్థితి అది ఎవరు వస్తారు, ఎవరు ఓడిపోతారు, ఎవరి చేతులు మన చేతులు లేదు కదా. అందరూ సుధీర్ రెడ్డి గెలుస్తారంటే అందరూ సుధీర్ రెడ్డి దగ్గరికే పోతారు కదా. అందరూ ఆదినాడి గెలుస్తారంటే అందరూ ఆదినాడి దగ్గరికే పోతారు. ప్రజల నాడు ఎట్టుందో ఎవరు గెలుస్తుంది, ప్రజల నాడు ఎవరిదిందో. జమ్మలమడుగు సుధీర్ రెడ్డి గెలుస్తాడని నామినేషన్ వేసిన ఒక విత్తిన ఎలక్షన్ 4-5 రోజులు ఉండగా ఏదో సుధీర్ రెడ్డి గెలిచాడనే వార్త వచ్చింది. ఒకరు కూడా లేరు. మరి 52,000 వచ్చినాయి. ప్రజలు న్యాయ నిర్ణేతలు, ప్రజలు ఏం చేస్తారు అప్పుడు గాడుపు అంతే. ఇప్పుడు ఎలా నేను ఆ రాజకీయాలు, ఊహా రాజకీయాలు నేను ఏ రోజు కూడా మాట్లాడను. ఇప్పుడు సరే, మీరు ఇంకోటి ఇటు మేనిఫెస్టో కానీ లేకపోతే ఇంకోటి కానీ సరే, టీడీపీ 2014 నుంచి 19 దాకా బలంగా చేసినట్టున్నారు. 2019లో ఓడిపోవడానికి అంటే విఫలమైన కారణాలు ఏంటి కదా? ప్రజలకు వర్షాలు రాలే, ఆయన చెప్పిన హామీలు వచ్చేసి సరిగా నెరవేర్చలే. మరి ఇప్పుడు ఆ పట్లకి పోతున్నారు మీరు. నాకు అవసరం లేదు, నేను చెప్తాను. ఎమ్మెల్యేకు నాకు సరిపోలేదు కాబట్టి పోతాను. నాకు ఈ పథకాలు నేనేమన్నా ఇప్పుడు చెప్పినా జగన్మోహన్ రెడ్డి గారు సక్రమంగా పాలన లేదు నేను అల్లే. జగన్మోహన్ రెడ్డి గారు నేను అవన్నీ మాట్లాడలేదు కదా. జగన్మోహన్ రెడ్డి విమర్శ చేయలే. జగన్మోహన్ రెడ్డి పథకాలు ఇలా, జగన్మోహన్ రెడ్డి అయితే హామీలు ఇచ్చినాడో అన్ని చేయలేదని నేను అనడం లేదు కదా. ఓన్లీ చంద్రబాబు చేసినాడా, జగన్ చేయలేదు, నేను వాళ్ళ విషయం నేను ఎత్తడంలే. ఓన్లీ నాకు ఎమ్మెల్యేకు నాకు సరిపోలేదు కాబట్టి నేను ఎమ్మెల్యేకు చేయదలుచుకోలే. విత్ ఇన్ పార్టీ మారిన ఫైనల్గా అంతే. సరే, మీ కార్యకర్తలకు, మీ శ్రేయోభిలాసులకు ఏం చెప్పబోతున్నారు? మా వాళ్ళు ఏముంది, నువ్వు ఏడు చెప్తే అటు పోతామంటారు. అలాంటి మొత్తం సముచితం అయిపోయినా ఎక్కడ వేదిక ఏముంది, రేపు ఈయన్నే సత్య వస్తున్నాడు జమ్మలమడుగులో, సత్య జాయిన్ అవుతాను. ఏం మాకేం ఆరుబాటం ఇరుబాటం అవసరంలే. రేపు సత్య వస్తున్నాడు, ఆ మీటింగ్లో మాకు కండ వేస్తాడు. మా కృషి మేము చేస్తాం. మాకు బంధువర్గం ఉంది. మా వరకు నేనే జమ్మలమడుగు కాన్స్టిట్యున్సీ ఒక్కడికి 10 సార్లు ఆలోచించాలంటారు కదా. అన్నీ ఆలోచన చేసినాం. 1.5 సంవత్సరం నుంచి ఆలోచన చేసినాం, ఈరోజు ఆలోచన కాదు. మరి 1.5 సంవత్సరాల నుంచి వెళ్ళిపోవాలి కానీ ఇప్పుడు ఈ ఎలక్షన్ దగ్గర ఏముంది, రేపైనా క్యాండిడేట్ మార్చచ్చు. మార్చకూడదు ఏముంది, క్యాండిడేట్ మారుతుంటారు. రేపు బీజేపీలో చేరినా కానీ ఇక్కడ క్యాండిడేట్ మారితే మేము వైఎస్ పార్టీలో ఉంటాం అంతే. మారేదేముంది, రేపు లాస్ట్ ఎలక్షన్ నామినేషన్లు మారితే రేపు మారుతుంది. ఏముంది ఆడ? ఏమన్నా మనకేమన్నా రిజిస్ట్రేషన్ మాదిరి ఏమన్నా చేర్చుకొని బీజేపీలో ఏమన్నా ఊరికేదో మెడలో కండ వేస్తారు, బీజేపీలో చేరినారంటారు, మీడియాలో వస్తారు. మర్సోదు సుధీర్ రెడ్డిని మార్చానంటే అమ్మడికి స్టార్ట్ ఎమ్మెల్యే మీద వ్యతిరేకత పోయినాడు, మళ్ళీ ఈ పార్టీలోకి వచ్చాను. నేను చెప్పకముందే ఆల్రెడీ బెత్తారు. కాదండి, అంటే మనిషికి వ్యక్తిత్వము, తర్వాత ఇమేజ్, ఇవన్నీ డ్యామేజ్ కావా? ఏం డ్యామేజ్ అవుతాయి? ఎప్పుడు కూడా నేను ఏదో కుటుంబం, సపోజ్ ఆ కుటుంబంలో అంతర్గత సమస్యలు ఉంటే మీరే సర్దుకోవాలి. కానీ కుటుంబాన్ని తీసుకుపోయి బయట వేసుకొని ఆ తర్వాత మళ్ళీ అందులో ఏదో తప్ప అనుకోని మళ్ళీ తర్వాత అన్నీ అయిపోయిన తర్వాతనే ఫైనల్ గా మనం అడిగిన ప్రశ్నలకు వాళ్ళ దగ్గర జవాబులు లేవు కాబట్టి మనం ఆల్రెడీ డ్రాప్ అవుతాం. రాబోయే భవిష్యత్తులో ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు అంటే నాకేం అవసరం లే. నేను హాయిగా ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఒక 6 నెలలు అమెరికా పోతాము. మా కొడుకు అమెరికాలో ఉన్నాడు. మళ్ళీ 6 నెలలు వస్తాము. నాకు వ్యవసాయం ఉంది, వ్యవసాయం చేసుకుంటా. ఈ రోజు కూడా విత్తిన ఇప్పుడు 25 ఎకరాలు నేను కొర్ర పైరు ఉంది. నాకు 4-5 రోజుల పైరు కూడా వస్తుంది. ఈ మధ్యన ఒక నెల నుంచి కంటిన్యూగా ఉదయం పోవడము, పొలం కాడికి పోవడం, మళ్ళీ సాయంత్రం ఇంటికి రావడము. సరే, ఒకటి అమెరికా సిస్టమ్, మీ అబ్బాయి ఎప్పుడు మీరు ఎన్నిసార్లు పోయారు అమెరికాకు? 3 సార్లు. అక్కడ సిస్టమ్ అంటే నేను ఇక్కడ వదిలిపెట్టండి, రాజకీయం కావచ్చు, లేకపోతే అక్కడ ఇచ్చే గౌరవం కావచ్చు, అక్కడ విద్య కానీ వైద్యం కానీ, అక్కడ సిస్టమ్ ఎలా ఉంటుంది? అక్కడ సిస్టమ్ ఇక్కడ రావాలంటే ఇంకెంతకాలం పడుతుంది? జరగదు, అది జరగని పని. సరే, అక్కడ ఎలా ఉంటుంది? అక్కడ ఎలా ఉంటుంది, ప్రతి ఒక్కరు కూడా వచ్చేసి నీట్నెస్. జోబీలో కాగితం ఉంటుంది. మనం ఏదన్నా కారులో తింటాము, ఆ కారులోనే కవర్ పెట్టుకొని కారులో వేసి ఎక్కడ డస్ట్బిన్ ఉంటే అక్కడ తీసి అక్కడ వేసేస్తారు. ఎక్కడ కూడా ప్రతి ఒక్క వ్యక్తి కూడా అక్కడ పరిశుభ్రం కోరుకుంటారు. ఆ శుభ్రం కోరుకుంటానే అశుభ్రం కోరుకోరు. ఎక్కడ కూడా ఏది కూడా వ్యక్తి గౌరవం ఏముండదు, బాగా గౌరవిస్తారు. మా కొడుకు ఫ్రెండ్స్ ఉంటారు కదా, మమ్మల్ని పిలిచడము ఆప్యాయంగా. అంటే అక్కడ వచ్చేసి వాళ్ళకి ఎప్పుడో కదా మనము పోయేది. మా కొడుకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు. మమ్మల్ని బాగా అంటే హై లెవెల్లో ఉండే పీపుల్స్ కూడా మమ్మల్ని బాగా అలాంటి సిస్టమ్ ఇక్కడ రావాలంటే కాని పని అది. అంటే ఇప్పుడు ఏ పార్టీతో కాదు, అది ఎట్టొస్తుంది. ఇప్పుడు వచ్చే కొద్దీ టోటల్గా ప్రతి ఒక్కటి
ఒకరినొకరు దోసుకోవాలంటున్నారు. ఆడ ఎవరు కూడా అతని ఇబ్బంది పెట్టి నా జోబీలకి డబ్బులు రావడానుకోరు. నిస్వార్థం. ఇక్కడ స్వార్థం. వాళ్ళు ఏదో కష్టపడి సంపాదించింది వాళ్ళ వరకు చేసుకుంటారు. కానీ మన సైడ్ వచ్చేసి వాడు బాగున్నాడంటే అతని దగ్గర అప్పు తీసుకోవడము, ఎగరగొట్టడము. అక్కడ అప్పులు తీసుకునే విధానం ఉండదు, ఒకటి మోసం చేయాలనే ఉద్దేశం ఉండదు. అది ఎప్పుడు కూడా అదే రకం మనకు కూడా ఇండియాలో రావాలంటే మనిషిని మోసగించే పద్ధతి ఉండకూడదు. ఎప్పుడు కూడా మా కుటుంబము ఎప్పుడు కూడా 10 మందికి మేలు చేయాలనే ఉద్దేశంతో ఉంటాం. కానీ ఒక పార్టీ మారి మేము సంపాదించుకోవాలా చేయాలనేది మాకేదో ఉండేది మాకు ఉంది, అంతవరకే మేము తృప్తి పడతాము. లేనప్పుడు కూడా మేము ఒకరికి సాయం చేసిన వాళ్ళము కానీ ఎప్పుడు కూడా ఒకరిని మాకు కావాలని కోరుకోలే. అందువల్ల అవస్థలతోనే బయటికి పోతున్నారు. అంతే, బాధ కొద్దే బయటికి పోతున్నారు. బాధ కొద్దే పోతున్నాం. వేరేదే మీరు చూసారు కదా రావణ కాలంలో పరిణామాలు ఎలా ఉంటాయి. అట్ ద సేమ్ టైం అంటే తనకు కొన్ని అవస్థలు రకరకాలు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేతోని కేవలం ఒక ఎమ్మెల్యే మీద మాత్రం ఆరోపణ. అట్ ద సేమ్ టైం అవినాష్ రెడ్డి గారు కూడా పట్టించుకోవట్లేదు అనేది మరొకటి. ఇది పెద్ద అయినా ఒకసారి ఏది అది కాదు ఇది అంటే మాత్రం బాగుండేదేమో, లేదా మీరు గమ్మునుండండి అన్న ఇంకొద్దిగా బాగుండేదేమో. పరిణామాలు రకరకాలుగా ఎదురైతూనే ఉంటాయి, చూద్దాం. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఓటర్లకు కూడా ఇందాక సార్తో మనము కొన్ని అభిప్రాయాలు కూడా మనం పంచుకుందాం. ఒక అవుట్ ఆఫ్ కంట్రీ ఏ విధంగా ఉంది, మన దేశం ఏ విధంగా ఉన్నది మనం పోల్చుకున్నప్పుడు. ఇండిపెండెంట్ వచ్చి 70 years అవుతుంది. 17 దఫాలు ఎలక్షన్ జరిగినాయి. ఇది 18 దఫా ఎలక్షన్ జరగబోతున్నాయి. అది యూనియన్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్. జరిగిన ఎలక్షన్లలో పేదోడి పాత్ర అంటే మీ పాత్ర తప్పకుండా ఉంటుంది, ఉన్నది కూడా. అధికారంలోకి వచ్చిన వాళ్ళు ఎలా ఉంటున్నారు, ఓటు వేసే వాళ్ళు ఏ విధంగా ఉంటున్నారు. సో ఓటు చాలా విలువైనది. ఆ అవుట్ ఆఫ్ కంట్రీ లాగా మన దేశంలో కావాలంటే ఓటు అనేది ఏదో సందర్భవాచకంగా అంటారు. ఇది ఇందాక సార్ అన్నాడు, ఒక్క వ్యక్తి ఒక ఎమ్మెల్యే కావాలంటే అనేక డబ్బులు అవసరం, రకరకాలు. అందులో తీసుకునేవారు ఉన్నారు, స్వయంగా చేసేవారు ఉన్నారు, తీసుకునే వారు ఉన్నారు. డిఫరెంట్ కైండ్ ఆఫ్ వ్యక్తులు ఉన్నారు. ఇది ఆశిస్తే ఒక రోజుది మనము మన కుటుంబాలు ఆర్థికంగా బలోపేతం అయ్యేటట్టుగా ఏ ప్రభుత్వం చేస్తే అప్పుడు మనం ఇంకోళ్ళకి వేసేటట్టు ఉంటాము. ఇది ఒకటి. దీన్ని పూర్తిగా సమూలంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అది నిర్ణయం మీదే. సార్ ఒక బాధ్యత మాత్రం కేవలము ఇక్కడ నుండి నేను పోవడము, కేవలము ఇక్కడ ఉన్నటువంటి సుధీర్ రెడ్డి వ్యతిరేకమైందనే. వీలైతే సుధీర్ రెడ్డితో కూడా ఒక ఇంటర్వ్యూ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. మాక్సిమం ట్రై అయితే చేస్తాను. చూద్దాం రాబో కాలంతో పాటు మీరు మీ ఓటే పరిష్కారం చేస్తుంది. నమస్కారం సార్. నమస్తే.